ఇప్పుడైతే మేము మన మిద్దె తోటలో వంట చేయడం కోసం అయితే పైకి వచ్చినాము. కట్టెలపై కూడా ముట్టించిన, ఒక రొట్టె కూడా చేయడం అయిపోయింది. అఖిల్ ఆయిల్ కింద పడిపోయింది అనేసి ఆయిల్ తేవడం కోసం అని అఖిల్ పోయిండు. అఖిల్ వచ్చే లోపల చపాతీని అయితే తాల్చి పెట్టేసుకుందాము. ఏంటంటే చీకట్ల పని కదా, అలవాట్లేదు పని, అటు ఇటు అనేసరికి కింద పడిపోయింది. కిందికి వెళ్ళిందనమాట తేవడానికి. మంచి పొయ్యి మంచిగా మండుతూ ఉంది, అప్పుడప్పుడు గాలి వస్తూ ఉంది. చల్లటి గాలి రానివ్వండి, ఏం కాదు. అయ్యో గాలి వస్తుంది, మనకు రొట్టెలు చేసుకోవడానికి డిస్టర్బెన్స్ అనుకోవద్దు. మంచి వేడి కాకుండా ఏసీ కంటే కూడా మంచిగా చల్లగా ఉంచుతుంది. ఇలా చేసుకుంటే రొట్టెలు పొయ్యి మీద ఎంత బాగుంటుంది అసలు. మస్తు సంవత్సరాల తర్వాత ఈరోజు ఫస్ట్ టైం అనమాట. అమ్మ ఉన్నప్పుడైతే బయటకి వెళ్ళి వచ్చినాక మంచిగా కట్టెల పొయ్యి ముట్టిస్తుండే. అమ్మ రొట్టెలు కాలుస్తూ ఉంటుంది, నేను చపాతీలు మంచిగా కాలుస్తూ ఉంటుండే. లేకపోతే మా బాపు కాలుస్తుండే. అసలు అప్పటి రోజులే వేరు కదా, మళ్ళీ ఆ రోజులు వస్తాయా అనిపిస్తుంది. ఇలా కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. ఎప్పుడు చికెన్ చేస్తూ ఉంటాను, ఈరోజు అయితే రొట్టె చేస్తున్నాను. ఇదండి రొట్టె చేసి అయిపోయింది, కాల్చుకుందాం రండి చూపిస్తాను. మాకు ఫీల్ అయింది అనమాట, చపాతీ ఆయిల్ కింద పడిపోయిందని.